హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కేంద్రం తాజాగా మే 17 వరకు లాక్డౌన్ పొడిగించింది. ఇందులో భాగంగా కేంద్ర సర్కారు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పలు సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరూ ఏటీఎం సెంటర్లలో లావాదేవీలకు వెళ్ళినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మహమ్మారి వైరస్ వ్యాప్తికి ఏటీఎం నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా గుజరాత్, మహారాష్ట్రలో ఇలాంటి ఘటనలే దర్శనమిచ్చాయి. వైరస్ బారిన పడిన వ్యక్తి ఎవరైనా ఏటీఎంలోకి ప్రవేశిస్తే అతని ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి ఏటీఎం సెంటర్లో అతను ఏ ప్రదేశంలో తాకినా వైరస్ అంటుకునే అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఆ తర్వాత ఎవరైతే ఏటీఎంలోకి ప్రవేశిస్తారో వారికి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున ఏటీఎం సెంటర్లోకి వెళ్లేవారు ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు నగదు ఉపసంహరణకు ఏటీఎం సెంటర్కు వెళ్లే ముందు మీ వెంట ఖచ్చితంగా శానిటైజర్ను రాసుకోవడమే కాక మొహానికి మాస్కును ధరించాలి. జనం అధికంగా ఉంటే ఖచ్చితంగా సామాజిక దూరం మెయింటైన్ చేయాలి. చేతులకు గ్లౌజులు వేసుకొని ఏటీఎంకి వెళితే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. మహమ్మారి వైరస్ వ్యాప్తికి ఏటీఎంలు ప్రధాన కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పలు బ్యాంకులు కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. ఏటీఎం సెంటర్లను శానిటైజ్ చేయాలని రూల్ పెట్టారు. ఆ విధంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చని పలు బ్యాంకులు భావిస్తున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడికి బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఏటీఎంల విషయంలో మహమ్మారి వైరస్ నేపథ్యంలో ఏటీఎంను వినియోగించిన ప్రతిసారి శుభ్రం చేయాలి. హాట్స్పాట్ ప్రాంతాల్లోని ఏటీఎంలను స్థానిక మున్సిపల్ సిబ్బంది రోజుకు 2 సార్లు శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించని ఏటీఎం కేంద్రాలను ఇక మీదట మూసివేస్తారు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉంటూ మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మరొక తాజా అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు కీప్ వాచింగ్ పబ్లిక్ టాక్ టీవీ. హలో, నేను మీ తాగుబోతు రమేష్. హాయ్ అండి, దిస్ ఈజ్ జబర్దస్త్ రాము. హాయ్ అండి, నేను మీ చేతన ఉత్తేజ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. థ్యాంక్ యూ. Subscribe to Public Talk Team.